ఉన్నా. కొదవ ఉండాలని కాదు, అయినను మన కొరతలను, మన బలహీనతలను, మన కొదవలను దేవుడు ఎంచగా ఈరోజు కూడా ఆయన వాగ్దానం ప్రకారం మనల్ని తన సొత్తుగా, రాజ్యవాసులుగా, తన ప్రజలుగా, తన ఇంటి వారిగా, తన పరిశుద్ధతకు తగిన వారుగా నడుచుకునే విధంగా దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఇక్కడ అంటున్నాడు కదా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా ఆయన మన ఎడల తన కరుణ, కృప చూపక మానలేదు. ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో, అర్థమవుతుందా? ఆయన మహాప్రేమ చేత మనం బ్రతికిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు బ్రతుకున్నామంటే సజీవులమేనా? సజీవులు అంటే సంపూర్ణంగా పాపం నుంచి వేరైన వారే సజీవులు. వింటున్నారా? అర్థమవుతున్న మాటలు? సజీవులు అంటే ఎవరు? పూర్ణ రీతిగా పాపం నుంచి వేరైన వారే సజీవులు. దేవుని మాటలే జ్ఞాపకాలకు లేవు, జ్ఞాపకాలకు రాలేదు. దేవుని మాటలే జ్ఞాపకాల్లో లేవు. ఎలా సజీవులు అవుతారు? దేవుని మాటలు జ్ఞాపకాల్లో లేవు, సజీవులు ఎలా అవుతారు? సరే ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుంది? అమ్మా వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ వినాలా? తలకాయ అక్కడ పెట్టుకుంటేట, ఇక్కడ చూడండి, బలా పెట్టి చూడండి తనడు. వింటున్నారా? వాక్యం ఏం చెప్తుంది? ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చనిపోయిన వారమైన మనల్ని ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. ఆయన ఎలా బ్రతికాడు మనకు తెలుసు కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయంలో 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి వింటున్నారా? తండ్రి అనే దేవుడు తన మహిమ ద్వారా కుమారుడు యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపాడు. ఈ మాట నమ్మకమైన అందరికీ లేపాడు. మనం మన అపరాధముల చేత సరిపెట్టుండగా క్రీస్తు మనలను తనతో కూడా లేపాడు. తండ్రి ఎలాగ లేపాడు? కుమారుని మహిమతో. కుమారుడు కూడా మనల్ని తన మహిమతో లేపాడు. అందుకే మహిమతో లేపబడ్డాము కనుక, మహిమలో ఏర్పాటు చేయబడ్డా కనుక క్రీస్తు మహిమకు మనం కీర్తి తేవలసి ఉంది. కీర్తి తేవలసి ఉంది. తెస్తున్నామా? మార్పు లేని వారి జీవితాల ద్వారా ఎప్పుడు కూడా దేవుని నామమునకు, దేవుని మహిమకు కీర్తి తేలేదు. మహిమ కీర్తి అంటే ఏంటి? ఆయన అంత మహిమ గలవాడు, అంతగా నువ్వు బ్రతికితేనే ఆయన నామానికి మహిమ. ఆ మహిమకు కీర్తి. ఆయనేమో మహిమ గలవాడు, కోటి సూర్యుల కంటే ఇంకా ప్రభావం గలవాడు. ఆయన ఎదుట ఎవరికి నిలబడడానికి శక్తి సాలదు. అంత గొప్ప మహిమను మన పితరులు ఏం చేశారు తెలుసు కదా. వీళ్ళు చాలా పర్యాయం చెప్పారు. తమ మహిమాస్పదము, అర్థమవుతుందా? తమ మహిమను. మన మహిమ ఎవరు? క్రీస్తే. వారి మహిమ ఎవరు? క్రీస్తే. అయితే వాళ్ళు ఏం చేశారు? తమ మహిమను, తన మహిమకు కీర్తి తేవాల్సినటువంటి వారు ఏం చేస్తూ వచ్చారు? గడ్డి మేసే ఎద్దులో పనికి మార్చారు. ఈరోజు నీవు నేను కూడా నిజాన్ని తెలుసుకోలేకపోతే, క్రియ కలిగి బ్రతకపోతే, మొదట్లో ఎట్టున్నాము ఇప్పుడు కూడా అట్నే ఉంటే, అందరూ చేయలేదా, నేను చేయకపోతే నేను చేస్తే ఏమైతే అనుకుంటా ఉంటే, అట్టి వారి పరిస్థితి, అందరి పరిస్థితి కూడా 106వ కీర్తన 20వ వచనమే. 20వ వచనం ఏముందో అలా ఉంటాయి పరిస్థితి. కాబట్టి ప్రేమ వల్ల వీటిని మనం చూస్తే దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకంలో మాత్రం వీళ్ళకి లేవు. ఎత్తుకులాడుకొని పోయారు. వాళ్ళు ఎత్తుకులాడకపోతే మేము ఎందుకు ఎత్తుకులాడమని ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వారికి దొరకలేదు, ఈ రోజుల్లో ఎత్తుకులాడే వీళ్ళకు దొరకదు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? వారికి
వాళ్ళు పోయి వాళ్ళ ఆలోచన ప్రకారం పోతే వాళ్ళకి కనిపించాడా? ఎవరు దొరికినాడా? లేదు కదా. ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడే దొరుకుతాడు, ఎక్కడంటే అక్కడ దొరుకుతాడు. ఆయన మృతి బంధించలేదు, ఆయన మీద అధికారం లేదు. ఆ మరణాన్ని, ఆ మృతిని కొట్టేశాడు. కాబట్టి ఆడుకుంటాడు ఆయన. ఆయన సజీవుడు. అక్కడ అంటాడు ప్రకటనలో, నేను ఇంతకుముందు కూడా ఒకసారి హెచ్చరించాను, మృతుడనైతే కానీ నేను మీతో సజీవుడై ఉన్నాను. అంతే, మృతుడనయ్యాను, నేను మీతో యుగయుగములు సజీవుడై ఉన్నాను అంటాడు. కానీ ప్రభువుని ప్రేమ వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్న మాటల ప్రకారంగా మనం ఎఫెసీయులు ఏం చూసాం? ఆ మాటలు జాగ్రత్త. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎంత గొప్ప కృప చూపుతూ వస్తున్నాడో, ఇంతకాలం ఇంత అవకాశం వస్తా ఉంటే ఏం చేస్తున్నారు ఈనాడంటే అల్లా పిల్లవాడి శాస్త్రాలే చేస్తున్నారు, పిల్లవాడి శాస్త్రాలే చేస్తున్నారు. ఆ పై భాగంలో అంటాడు కదా, పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కాంతి నిరంతరం అవుతుంది అన్నాడు. ఈ రోజు వరకు అలాంటి వారి జీవితాల్లో ఇప్పటికీ శుక్రవారం రోజున కొండలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొండల మీద ఇట్లాడే వారికి, సమాధులు ఇట్లాడే వారికి, చెప్పిన మాటలు కూడా చేసేవారికి ఇప్పటికి కూడా ఆ ఏర్పాటు లేదు. బైబిల్ చదవలేదా? చదువుతున్నారు. చెప్పేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, చేసేవారు మాత్రం లేదు. ఎవరు కావాలి? ఎవరు కావాలి? చేసేవారు కావాలి, అనుసరించేవారు కావాలి. ఈ మాటలు వింటున్న నీవు నేను ఏం చేస్తున్నాం? మనం ఇంతకాలం ఇన్ని విధాలుగా బలహీనమైన అనేక మార్లు సాగలేకపోయినా కూడా ఆయనను, ఆయన కృపా సంపన్నుడై ఉండి ఇప్పటికీ నిన్ను నన్ను మనల్ని విడవక ప్రేమిస్తున్నాడు. అందుకు మనం ఎట్టున్నామంటే నేను ఎట్టున్నా ఆయన కృప నా మీద ఉంటుంది. ఎట్లుంటుంది? ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? భూమి మీద బ్రతికినంత కాలం ఉంటుంది. కానీ ఒక దినాన్ని మాత్రము ఆ కృప లేని స్థితిలో నువ్వు నిలబడాల్సి వస్తుంది. కృప లేని స్థితిలో, కృపకు వేరుగా నువ్వు నిలబడ్డప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభుత్వ వల్ల మనం చదువుకున్న మాట కదా, ఆయనను కరుణా సంపన్నుడై ఉండి ఇంత గొప్ప భాగ్యం, ఇంత ఏర్పాటు ఎవరు కలిగి ఉన్నారు? ఎవరి గురించి రాశాడు ఈ మాట? భూప్రపంచంలో ఎవరి గురించి రాశారా? ఫలానా ఆయన కృపా సంపన్నుడై ఉండి నీ కొరకు అవకాశం ఇస్తున్నాడు, నీ కొరకు చేతులు దాపుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమించినవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు 3వ దినాన తిరిగి లేచి పిలుస్తున్నవాడని ఎవరి గురించి అయినా భూమి మీద రాశారా? ఏ లేఖనంలోనైనా? ఎక్కడా లేదు. 66 పుస్తకాల్లో మాత్రమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడే నీవు ఈ మాటలు పొందుకోగలుగుతావు. భూమి మీదగా ఎక్కడ నువ్వు ఈ మాటలు పొందుకోవడానికి అవకాశం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రభువుని ప్రేమ వల్ల సమయం పోనీయకండి. ఆయన కృప, కరుణ, కటాక్షములను, ఆయన ఆలోచనలను, ఆయన ఏర్పాటును పోగొట్టుకోకుండా భద్రంగా కాపాడుకోగలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ముందుకు రండి. ఎవరికి జ్ఞాపకం ఉంది? లోకనాథులకు, లోకాధికారులకు, లోకంలో మనుషులకు జ్ఞాపకం ఉంది. కానీ రొట్టెలు తింటా, చేపలు తింటా, 3.5 సంవత్సరం ఉంటా, అద్భుతాలు చూస్తా, ఆశ్చర్యాలు చూస్తా, మేము మొదటి అంటారు చూడండి. మేము మొదటి అంటున్నా, ఇదిగో మొదటి పరిస్థితి ఎలా కనపడుతున్నాయి చూడండి. మొదటి పరిస్థితులు దేవుని మాటలు, మొదటి పరిస్థితులు మతికిలేదు, జ్ఞాపకాలు లేవు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం లేని వాళ్ళందరూ ఎక్కడెక్కడ పరుగు తెస్తున్నారు మనకు అర్థమైంది. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? దేవుని మాటలు లేని వారందరూ లోకంలో ఎత్తులాడుతున్నారు, లోకంలో ఎత్తులాడుతున్నారు. ఎక్కడ ఎత్తులాడాలో తెలియదు వారికి. దేవుడిచ్చిన సమయంలో ఎత్తులాడటం వారికి తెలియదు. దేవుడిచ్చిన మాటల ప్రకారం జీవించడం వారికి తెలియదు. దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ఆలోచన లోబడటం వారికి తెలియదు. వారికి తెలిసింది ఎంతవరకు అంటే మనుషుల కట్టడలు, మనుషుల ఆజ్ఞలు, అవి మాత్రమే తెలుసు. వాటి వలన అవి కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంత మాత్రము
ఎన్నికై ఉండరు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఈ దినం ఒక అవకాశం ఇస్తున్నాడు. పిలుస్తున్నాడు. ఇంతవరకు మన జీవితంలో దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకంలో లేని వారముగా, జ్ఞాపకంలో ఉంచుకోని వారముగా, జ్ఞాపకమే లేదంటే అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి. జ్ఞాపకమే లేదు. సరే, ఇప్పుడు మనము లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్తలో ఇది కేవలం ఈ రోజు సందర్భంలోనే కాదు, కొన్నిసార్లు మధ్యలో అప్పుడప్పుడు చెప్పుకుంటా వచ్చాము, చెప్తూనే ఉన్నాను ఈ విషయాలు. యేసు ప్రభువు మీరు యెరూషలేములోనే ఉండుడి అని బహు స్పష్టంగా శిష్యులకు చెప్పాడు. అలజడులు, కలవరాలు వదిలిపెట్టి మీరు యెరూషలేములో ఉండండి అని చెప్పాడు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచు సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. యాడికి పోతున్నారు వీళ్ళు? ఎమ్మాయి గ్రామంలో సంఘం లేదు. వాళ్ళు దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండమన్నాడు. వీళ్ళు పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఆదివారం ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. మొదటి క్రైస్తవ వీళ్ళు ఏ దినమో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం లేదు. వీళ్ళు వాళ్ళు ఆ స్థలాన్ని వెళ్ళిపోతున్నారు. వింటున్నారా? ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉండాల్సింది? వీళ్ళు యెరూషలేములో ఉండాల్సింది. ఆ రోజు యెరూషలేములో అని చెప్పాడు. యేసుప్రభువు చెప్పాడు, మీరు యెరూషలేములో ఉండండి, చెదిరిపోకండి, ఇక్కడే ఉండండి అని చెప్పాడు. అది వీళ్ళేం చేస్తున్నారు అంటే ఎమ్మాయి గ్రామానికి బయలుదేరుతూ పాత ఆలోచనలుగా, పాతోళ్ళు కదా, మొదటోళ్ళు కదా, వీళ్ళు ఆరంభించారు. ఏమని ఆరంభించారు? వాళ్ళు నడుచుకుంటా పోతా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభువారు వారితో కూడా నడుస్తారు. యేసు ప్రభువారు వారికి ఎట్లా కనపడుతున్నాడంటే పరాయి మనిషిగా కనపడుతున్నాడు. ఎందుకో తెలిసిన? ఆయన మహిమలో ఉన్నాడు, వీళ్ళు శరీరంలో ఉన్నారు. శరీరంలో ఉన్న ప్రతి మనిషి, శరీరం అనగా పాపము, లోకముతో ఉన్న ప్రతి మనిషి ముగింపు వారు కూడా దేవుని తెలుసుకోలేదు. వీళ్ళు కొంత సమయమే యాత్ర కనపడుతుంది. వీరు మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు యేసు ప్రభువు ఒక మాట చూడు, ఇక్కడ రాయబడింది 24వ అధ్యాయంలో. మనం చూడాల్సిన మాట ఏంటంటే 17వ వచనం. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈరోజు చాలా మంది పరిస్థితులు కూడా ఇవే. మళ్ళా చెప్తున్నాను, సమరయిస్తూ చెప్పిన మాట, ఆ పర్వతం మీద ఈ పర్వతం మీద ఎత్తులాడే పరిస్థితులు అవే, సమాధులు ఎత్తుల పరిస్థితులు కూడా అవే. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఉండమన్న కాడ ఉండలే. ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడ ఉండలే వీళ్ళు ఏమైంది? ఇప్పుడు మాట పక్కన పెట్టారు, మాట మీరి స్వబుద్ధి ప్రకారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన కరుణా సంపన్నుడు కదా, కృపగల దేవుడు కదా, ఆయన ఎవరిని కాదనేవాడు కాదు కదా, ఎవరి నష్టం కోరలేదు కదా.
వారి బలహీనతలను చూసి వారి వెనువెంట వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారికి ఏదేవో అర్థం కాలేదు. చాలా మందికి ముగింపు కూడా అర్థం కాదు. అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళు వెంటనే నిలబడ్డారు. నిలబడి అంటున్నారు, నేను అడిగిన దానికి, ఏందయ్యా ఈ ప్రాంతంలో 3 దినముల నాటి నుంచి జరిగినటువంటి అలజడి, ఈ సంగతులు ఇక్కడ నువ్వు ఉండి ఇవి నీకు అర్థం కాలేదా? నీకు తెలుసుకోలేకపోయావా? బాగా తెలుసుకున్నారు మాట్లాడుతుండ్రు. అయ్యా నీకు అర్థం కాదు, నువ్వు తెలుసుకోలేకపోయినా ఈ సంగతిలో. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 17 తర్వాత 18 వారు 17 లాస్ట్లు, వారు దుఃఖములై నిలిసిరి, వాళ్ళ ప్రయోగపని వాడు యెరూషలేములో పశ్చేయుడి దినంలో జరుగుతున్న సంగతులు నీవు ఒక్కడే ఎరుగవని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన వీళ్ళకేమీ అర్థమైంది? వీళ్ళకి అర్థమైంది ఏముంది? వీళ్ళకేం అర్థం కాదు. వీళ్ళకి అర్థమైతే వీళ్ళు యెరూషలేము వదిలిపెట్టి యమాయి గ్రామానికి ఎందుకు వెళ్తారు? అక్కడ పరిస్థితులు బట్టి మరి వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగితనంతో కావచ్చు, సొంత బుద్ధితో కావచ్చు. యోహాను సువార్త 21:3 ప్రకారంగా ఇంకా నాకు పని లేదు, మీ ఇష్టం, ఆయన వెళ్ళిపోయాడు, సిలువేయబడ్డాడు, ఇక నాకు పని లేదు, నేను చేపలకు పోతాను, మీరు మీ దోవ చూసుకుంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వు పోతే మేము ఎందుకు రాము, మేము కూడా వస్తామన్నారు. పోయారు. పోయి ఏమైంది? రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ప్రయోజనము లేదు. వీరి ప్రయాసానికి కూడా ప్రయోజనము లేదు. దేవుని మాటలు పక్కన పెట్టే వారి జీవితాల్లో వారికి కూడా ప్రయోజనము లేదు. ఎన్ని రకాలైన ఈ ఈస్టర్ గుడ్ ప్రేయర్ చేసినా కూడా వాక్యం లేని వారైతే, దేవునికి లోబడిన వారైతే, నిజాన్ని తెలుసుకోకపోతే, ఆధ్యాత్మికంగా జీవించకపోతే, ఆయన కరుణా సంపన్నతలో నీవు నిలిచి ఉండకపోతే నీకు కూడా మేలు లేదు. అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఏమంటున్నారు వీళ్ళు? ఆయన ఏమని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన క్రియలోను చూడండి, ఆయన గురించి ఏం రాస్తారు? ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండేను. మత్తయి సువార్త 16లో కూడా యేసు ప్రభువారు శిష్యుల మధ్య నిలబడినప్పుడు వాళ్ళందరూ ఏమేమి మాట్లాడుకొచ్చారు? ప్రవక్తలు అనుకుంటున్నారు, బోధకుడు అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు పేతురు మాత్రమే చెప్పాడు, ఏమని? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన ఇక్కడే చెప్పాడు. మిగతా వాళ్ళందరూ రొట్టెలు తింటా, చేపలు తింటా ఉన్నారు కాబట్టి ఏదో కొన్ని మాటలు ఇట్ట సంగతి అంటారని చెప్తున్నారు, కానీ అది పెదవులతోనే మాట్లాడుతున్నారు. వారి హృదయంలో వారికి అలాంటి అవకాశం లేదు. హృదయంలో అలాంటి అవకాశం ఉండి, ఆ హృదయంలో కరుణా సంపన్నుడైన దేవునికి అవకాశం ఇచ్చి ఉండుంటే వారు యమాయి గ్రామానికి వెళ్ళేవారు కాదు. వారు అక్కడ ఉండేవారు. వారు నిలిచేవారు, నిలిచి ఏకంగా పని చేసేవారు. వాళ్ళు మాకెందుకు చెప్పని సొబుదితో వెళ్ళిపోతా ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నాం చూడండి. ఆ తర్వాత ఏమన్నాడు? ప్రవక్త ఉండెను, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచించుకోవాడు ఆయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇక్కడ 2 మాటల తేడా అర్థమవుతుందా? ప్రవక్తలు కాదు విమోచించేది, దేవుడే విమోచించేవాడు. ఇలా ముందు మాటలు ఎలా ఉన్నాయి? ప్రవక్తని గుర్తించుంటిమి. మళ్ళీ 2వ మాట ఏం రాయబడింది? ఇశ్రాయేలు విమోచించేవాడు